10th స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్తున్న టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. మరీ ముఖ్యంగా బాయ్స్. వాళ్ళు ఎవరిని అవాయిడ్ చేయాలో, ఎవరితో స్నేహం చేయాలో వాళ్ళకి తెలియని వయసు అది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ విన్న తర్వాత ఎవరిని అవాయిడ్ చేయాలో మీరు తెలుసుకోండి. ఒకరోజు ఒక చోట నేను వర్క్ చేస్తున్నాను. ఆ టైంలో ఒక కాలేజ్ సంబంధించిన పిల్లలు, వాళ్ళకి నిండా 18 ఏళ్ళు కూడా లేవు, అందరు టీనేజర్సే. అటుపక్క బ్యాచ్, ఇటుపక్క బ్యాచ్ ఉన్నారు. నేను మా కొలీగ్ ఇంకొక అతను ఉన్నారు. ముగ్గురు నుంచొని చూస్తున్నాం ఏం జరుగుతుందని. గొడవ అయితే ఏం చిన్న, అసలు గొడవ కూడా కాదు అది. ఏదో చిన్న క్లాష్ వచ్చి వాళ్ళు ఏదో పెద్ద మేము పెద్ద మొగాలు అయిపోయామని చెప్పి అన్న ఫీలింగ్తో చూసుకుందాం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సరే వింటానంటున్నాం, ఎవరి దారి వెళ్ళిపోతున్నారు. చివరిలో ఒకడు వచ్చాడు. వాడు ఎట్టున్నాడంటే ఆ చీపురుబ్బలకి షర్టు ప్యాంట్ వేసుకొని ఉంటారు, అట్టుంటారు, సేమ్ అంతే ఉన్నాడు వాడు. వాడు వచ్చి కాలర్ ఎగరేసి, వాడు కాలేజో కాదో కూడా తెలియదు ఎవరికి. అలాంటి వాడు వచ్చి నేను పలానా వాడిని, మీ సంగతి తెలుస్తా అంటున్నాడు. మరి ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళు ఆ బక్కోడిని ఎట్ట నమ్మారు నాకు అర్థం కాలేదు. ఆ బక్కోడు అంటాడు, పలానా చోటుకి చూసుకుందామని అంటున్నాడు. కొడితే గోడ కత్తుకుంటాడు వాడు. వాడు అసలు కాలర్ ఎగరేసి మాట్లాడుతున్నాడంటే మేమే ఆశ్చర్యపోయాం అసలు. అది ఇంటర్మీడియట్లో జరిగే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. టీనేజర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరైతే ఇంటర్మీడియట్కి వెళ్తున్నారో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. మీ లైఫ్ అంతా మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఎవరితో ఎక్కువ సహవాసం చేయొద్దు. అలాగే మీ ఫోకస్ అనేది స్టడీ మీద ఉండాలి. ఎవరైతే ఈ స్టూడెంట్స్ వీడియోస్ చూస్తున్నారో, పేరెంట్స్ వీడియోస్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.